అంతే కదండి. కొంతమంది తప్పు చేసినప్పుడు వెంటనే దేవుడికి మోకాళ్ళు ప్రార్థదేవా నాకు ఈ అలవాటు ఉంది, ఇది మానలేకపోతున్నా, ఇక్కడి నుంచి ఖచ్చితంగా మానేస్తా, ఇదే చివరిసారి అంటుంటారు కొంతమంది. తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఒకవేళ క్రమంలో మీకే సిగ్గు అనిపిస్తుంది దేవుడు ప్రార్థన చేయడానికి. అనిపించింది మీకు ఎప్పుడైనా మీకు సిగ్గు అనిపించింది దేవుడు ప్రార్థన చేయడానికి? అనిపించి ఉంటుంది కదా ఏదో ఒక రోజు. ఏ ముఖం పెట్టుకుని దేవుడికి చెప్పాలా, మళ్ళీ ఇదే మాట ఎన్నిసార్లు చెప్పాలా? ఆయన నమ్ముతాడా? అసలు ఇంకొక జన్మ అంటూ ఉంటే నాకు ఆయన అవకాశం ఇస్తాడా? నా ముఖం కూడా ఆయన అని అనుకుంటున్నారేమో. కరెక్టే, కానీ సీరియస్గా ఒక్కసారి ట్రై చేయి, ఇప్పటికైనా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. దేవుడు మారుస్తాడండి. ఆయన విషయాన్ని కూడా అమృతంగా మార్చగలిగిన సమర్థుడండి, మహానుభావుడు. మీరు సీరియస్నెస్ లేకపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు చెప్పండి? నీ బ్రతుకు నువ్వు మార్చుకోవాలని నీకే లేనప్పుడు ఆయన ఏం చేయగలడు చెప్పండి? అందుకని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి.